హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ నుంచి వినాయక చవితి స్పెషల్ పోస్టర్ అయితే వదిలాడు పోయి. ఆ పోస్టర్ చూస్తుంటే మతిపోతుంది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుదాం. భయ్యా ఈ విధంగా పోస్టర్ అనమాట ఏ మూవీలో కూడా వదలలేదు. ఫస్ట్ టైం అనమాట మన ఎన్టీఆర్ అన్న స్మూత్గా నిలబడి చేతిలో ఆయుధం పట్టుకొని అయితే నుంచొని ఉన్నాడు భయ్య. అదే కాకుండా ట్రైలర్ అనౌన్స్మెంట్ డేట్ కూడా వచ్చారు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట ట్రైలర్ సెప్టెంబర్ 10th అయితే వస్తుంది భయ్య. అయితే ట్రైలర్తో అనమాట నెక్స్ట్ లెవెల్. అయితే సాంగ్స్తోనే అనమాట మన ఎన్టీఆర్ అన్న మామూలుగా అయితే హల్చల్ చేయలేదు. ఇప్పుడు దాకా అనమాట ఈ విధంగా అంత వైరల్ అయిన 24 అవర్స్లో భారీగా వైరల్ అయిన వీడియో అయితే ఇప్పుడు దాకా నేనైతే చూడలేదు భయ్య. ఇదే అనమాట భారీ అయితే వైరల్ అవుతున్నాయి. చుట్టమల్లె సాంగ్, అలాగే అనమాట దావుది సాంగ్, అలాగే ఫస్ట్ టైం వచ్చిన సాంగ్ అనమాట ఫియర్ సాంగ్. ఈ ఫియర్ సాంగ్ కొద్దిగా తక్కువలే, కానీ చుట్టమల్లి మరియు దావుది సాంగ్స్ భయ్య మామూలు హల్చల్ లేపలేదు. అలాగే ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. నాకు కన్ఫామ్గా తెలుసు భయ్య. ట్రైలర్ వస్తే చాలు ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ అనమాట పండగ చేస్తారు. అయితే ఇప్పుడు పోస్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట మన ఎన్టీఆర్ అనమాట ఎక్కడికో వెళ్ళి అక్కడ నుంచొని ఆలోచిస్తున్నాడు అని నాకైతే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట చుట్టూ సముద్రం మధ్యలో అనమాట ఎన్టీఆర్ అనేది నుంచున్నాడు. తర్వాత భయ్య మన ఎన్టీఆర్ అన్న చేతిలో ఆయుధం. ఆ ఆయుధం చూస్తుంటే నాకు ఏంటంటే ఒకటి గుర్తొస్తుంది భయ్య. ఆ ఆయుధంతో ఎలా చంపుతారు? డి ఆకారంలో ఉంది. మరి డి ఆకారంలో ఉంటే కత్తిలా పొడవచ్చా, ఇంకా పీగలు నరకొచ్చా అని నాకైతే అనిపించింది. తర్వాత మన ఎన్టీఆర్ అన్న హెయిర్ స్టైల్స్ భయ్య. ఆ హెయిర్ స్టైల్ చూస్తుంటే నాకు ఎన్టీఆర్ అన్న ఈ మూవీలో ఇద్దరా ఒకళ్ళ అనేది కన్ఫ్యూజింగ్ అయితే ఉంది. ఇక ఫియర్ సాంగ్లో ఒక రకంగా కనబడ్డాడు. ఇక చుట్టమల్లి అలా దావది సాంగ్లో అనమాట రెండు రకాలు అయితే కనబడ్డాడు. పోస్టర్లో అనమాట క్లారిటీగా అయితే చూపించారు ఇద్దరని. కానీ ఈ సాలిడ్గా నుంచున్న స్టాచ్యూని చూసి అంతే మన ఎన్టీఆర్ అన్న లుక్ని చూసి అనమాట మతిపోయాడైతే నాకైతే అనిపించింది భయ్య చెప్పాలంటే. ఇక మన ఎన్టీఆర్ అన్న బ్లాక్ డ్రెస్ అంటే కొంతమందికి కొన్ని మూవీస్లో అనమాట బ్లాక్ డ్రెస్ అనమాట చంపడానికి ఎక్కువ వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు వైలెంట్గా ఉన్నారని తెలుపుతూ ఉంటారు. అలాంటి బ్లాక్ డ్రెస్ అనమాట పూర్తిగా బ్లాక్ అండ్ బ్లాక్ అయితే మన ఎన్టీఆర్ అన్న వేసుకున్నాడు. అలాగే ఈ కొరటాల శివ గారు ఈ ఎన్టీఆర్ అన్ని ఏ విధంగా చూపిస్తాడో ఆలోచించండి ఒక్కసారి. డబుల్ రోల్ అనమాట. అదే ఎన్టీఆర్ అన్న పూర్తిగా ఇప్పుడు దాకా అనమాట మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీలో వచ్చిన ప్రతి పోస్టర్లో అనమాట బ్లాక్ అండ్ బ్లాకే. అంటే చూడండి వైలెంట్గా మన ఎన్టీఆర్ అన్నది కనబడిపోతున్నాడు. ఇక మన ఎన్టీఆర్ అన్న మాట త్రిబుల్ మూవీ తర్వాత ఇదే మూవీ. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 27 అయితే వస్తుంది. త్రిబుల్ మూవీ దాదాపు మన ఎన్టీఆర్ అన్న డామినేట్ చేశారు అంటున్నారు, చాలామంది అన్నారు. మరియు మన ఎన్టీఆర్ అనే క్యారెక్టర్ కూడా అలాంటిది అనుకోండి. అయితే ఇప్పుడు అనమాట మన ఎన్టీఆర్ అనే ఓన్గా అయితే ఉన్నాడు భయ్య. ఇన్ని సంవత్సరాల తర్వాత త్రిబుల్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ మనం ఎన్టీఆర్ అయితే మనం పూర్తి సినిమాలో అయితే చూడబోతున్నాం. అలాగే డబుల్ రోల్ అంటున్నారు. అలాగే జాన్వి చాలామంది అనమాట బాలీవుడ్ నుంచి కూడా తీసుకొచ్చారు. అలాగే ఏ రేంజ్లో ట్రైలర్ అనమాట ట్రైలర్ కోసం ఎక్కువ మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రైలర్లో ఏ విధంగా చూపిస్తాడో, వైలెంట్ యాంగిల్లో చూపిస్తాడా, రొమాంటిక్ యాంగిల్లో చూపిస్తాడా, మరియు డిఫరెంట్గా చూపిస్తాడా మన ఎన్టీఆర్ని, అదే అన్నమాట క్వశ్చన్గా అయితే ఉంది భయ్య. చూడాలి మరి మన ఎన్టీఆర్ అన్న మామూలుడు కాదు. అదే కాకుండా కొరటాల శివ గారు నెక్స్ట్ లెవెల్. మన ఎన్టీఆర్ అన్న చేయబడితే ఏ డైరెక్టర్ అయినా సరే ఫ్లాప్. అంతకుముందు తీసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఎన్టీఆర్ అన్న చేయబడితే ఏ డైరెక్టర్ అయినా సరే హిట్ కొడతాడు. ఈ మూవీ ప్యాన్ వరల్డ్గా అయితే రిలీజ్ చేస్తున్నాడు. భారీ కలెక్షన్ వసూలు చేస్తుంది. అంటే చాలా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలోని చాలా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఆ లెక్కను చూసుకున్నట్టయితే చెప్పలేను భయ్య. అసలు చూపించేయడం మాత్రమే. ట్రైలర్ వస్తుంటే మత్తిపోయేలా అయితే ఉంటుంది భయ్య. ఇక ట్రైలర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.